అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. బహుశా 8వ తారీఖు అనుకుంటా పామర్లో మీటింగ్ జరిగింది. 8వ తారీఖు సాయంత్రం, క్షమించాలి, పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అబ్జర్వర్గా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీని ఇక్కడ బాధ్యతలు చూస్తున్నటువంటి జట్టి గురునాథరావు గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఏం చెప్తున్నాడో అతను ఎవరు ఆ చివరి మాట్లాడినతను మొదలు మాట్లాడినతను నారా చంద్రబాబు నాయుడు. అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 57. 76 ఏళ్ళు ముసలాడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. సొల్లిగోని నేను తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం? మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. నేను ఏమి అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను తల నరకం అన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నాడు కదా. గంటి కళ్యాణి గారు స్కూల్కి లేట్గా వచ్చారు. నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఒకసారి బాబు ఈయనని ఉప్పాల రాము గారు, అలాగే మా ఇంటి ఆడబిడ్డ, నా కూతురు సమాధాలు ఉప్పాల హారిక గారు, అలాగే పెద్దలు సింహాది రమేష్ గారు, చక్రవర్తి గారు, పేర్ని కృష్ణమూర్తి గారు, ఇప్పటికి వరకు మనం పిలవంగానే వచ్చి మమ్మీ అమ్మాయిని ఓదార్చకు వచ్చినటువంటి వనిత గారు కానీ, లేదా కళ్యాణి గారు కానీ, లేదా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బాధ్యులకి చాలా మంది రీజనల్ ప్రెసిడెంట్లు వచ్చారు. అలాగే మేయర్లు వచ్చారు. విజయవాడ మేయర్ గారు వచ్చారు, మచిలీపట్నం మేయర్ గారు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా నీకు అండగా ఉంటది అని చెప్పని హారిక గారికి ధైర్యం చెప్పడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఎడమొచ్చి ఆవిడకి ధైర్యం చెప్పేటటువంటి రోజు నిత్యం జరుగుతూనే ఉంటాయి అని చెప్తూ, అట్లాగే వేదిక మీద ఆశీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరి ప్రత్యేకించి నా ముందు కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పామరు ఇవాళ ఎలా అయితే పెడలో జరుపుకుంటున్నామో 13వ తారీఖున, 8వ తారీఖున పామరులో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను. ఎవరిని, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్పని అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ, ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మనని నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు, అడ్డు పెట్టిన వాడికి 10 అడ్డులు పెడతాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం
దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నింటిలో పొద్దున్న నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రి చర్చలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాష్ట్రంలోని మహిళలే కాదంట్లా, అదే పచ్చ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళలంతా కూడా ఆ పేరునాని మీద అక్కి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆయన బూతులు తిట్టాను, బూతులు తిట్టే నన్ను బూతులు తిట్టించి పెట్టుకున్నాను. కుర్తి వెళ్ళిన దాకా కూడా వెళ్ళిపోయావు. కుర్తి వెళ్ళిన ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ రాబోయే రోజుల్లో నువ్వు అన్నం మానేసి తింటున్నటువంటి ప్రతిదీ లెక్కెట్టి ఖచ్చితంగా ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఇవాళ నీ గురించి చూపిస్తున్న నీ టీవీ ఛానల్స్ కి ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చెప్తున్నా. కొల్లు రవీంద్ర గెలిచిన దగ్గర నుంచి అన్నం మానేసి ఏం తింటున్నాడో ఆధారాలతో సహా మీ అందరికి చూపిస్తున్నామంటాం. 6 నెలలకి మా ఊరు ఎమ్మెల్యే అన్నం మానేసి ఏం తింటున్నాడో కూడా మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించబోతున్నామని కూడా చెప్తూ ఇవాళ క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో సగం మంది అంటున్నారు, అమ్మయ్య ఇక మూవీ పెద్ద నటుడు బాబు కంటినీ కూడా నిజాన్ని పట్టేశాడు నటుడు. ఏమన్నా కుర్చీల్లో నీ క్యాబినెట్ లో నీ పక్కన కూర్చునేటువంటి నీ మంత్రులు బయట సెక్రటరియట్ లో మాట్లాడతారు. అమ్మ ఈ చూస్తే మామూలుగా అసలు ఏం మాట్లాడుకుంటే ఇక్కడ రోబోలాగా వెళ్ళిపోతున్నాడు. నవ్వుడు కోపం కూడా చూపించడు. ఆయన మీ దగ్గర ఇన్ని కళలున్నాయి రా బాబు, ఇంత పెద్దలంటుడని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంత్రులు సెక్రటరియట్ లో అందరితో ఇదే మాట్లాడతారు. వీడి రమణ మంది ఎవడో సాలరా బాబు, వీడు అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి కొడుకుని అమ్మ పట్టేసాడు, అసలు మన వల్ల కాదురా బాబు అని చెప్తున్నారు. ఇవాళ ఇదొక్కటే కాదు, ఇవాళ ఇతని నటన ఇదైతే ఇంకా రాబోయే రోజుల్లో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్తూ మనందరం ఎదురు చూస్తున్నాం. మా ఆడపడుచు తనకి జరిగిన అవమానం గురించి, తనకి ఏ రకంగా అతనేమంటాడు, సైకోలంట మనం ఎర్ర బుక్ రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు. సైకోనా? జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకో. ఎవడు సైకో? ఏమంటాడు కాదు, గొట్టలు కూడా చేస్తాడంట. అది కూడా అన్నాడే, గుట్ట కూడా తీసుకుని కదా. ఇంకోటి లేదు, ఇంకోటి కూడా అన్నాడు, మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయింది కాడి నుంచి. ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ కొన్ని హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి. 5 నెలలు బెదవా జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అడుగుతున్నా. ఎందుకు పోయించరా? మాట మీద నిలబడవా? బెదవా జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలల్లో, అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని.
రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కాలు బద్దలు కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోలు అంటారా, మన సైకోలు అంటారా? సైకోలు అందరూ మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం ఏంటంటే ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ మనకి మిగతా ఏదన్నా భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడు. గాలిలో వస్తా గాలిలో కలిసిపోతాడు. అంటే ఈ రకంగా బరి తెగించి మన పెట్టచ్చు, ఏమైనా అనొచ్చు. ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా, రేపటి నుంచి ఈ పెట్టండి, ఈ వీడియోలు వేసి చర్చా కార్యక్రమాలు పెట్టండి రా. ఎలా పెట్టరా? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు మీ ఇంటికి. నిన్న ఒక్కరోజు పేరు నాని పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు కదా, 20 కూడా పెట్టి బియ్యం పట్టుకెళ్ళరా మీరు? అలా బియ్యం రుచిగా ఉండవా? అలా బియ్యం రుచిగా ఉండవా? జగన్ బియ్యం నా బియ్యమే మీకు రుచిగా ఉంటాయా? మీ ఇంటికి పట్టుకెళ్తే సిగ్గట్లేదంట దేవుడు మీకు. రే మీకే మీకేరా ఏరా ఈ పెట్టరా రెడీ పెట్టి మీరు పెట్టరా ఈ రేట్లు ఎట్లా అంటున్నా? నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పగలే చేసేయమని చెప్తారా? సంస్కారం కాదది. ఇకపోతే ఇవాళ బంధంలో ఉన్నాడు ఒక మంత్రి. ఆ పెద్దవాడు వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ్ని ఇష్టారాజ్యంగా చెప్పాడు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కాగితానికి కొడుకుని కానీ కొల్లు పక్కనే ఉన్న కొల్లు రవీంద్రని కానీ లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివాడని కానీ ఎప్పుడన్నా మా తల్లి నోరు తెచ్చి ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తెచ్చి చెప్పకుండా తిట్టిందా? అటువంటి సాధ్వీమణి, అటువంటి విద్యాధికురాలు ఒక వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాలో పరిషత్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆమె ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆమె కించిపరుస్తూ మాట్లాడుతోంది. దిక్కు మాలిన ఈ మంత్రి పదవి కాపాడుకోవడం నువ్వు ఎన్ని ఇట్లాంటి సాధ్వీమణి ఇలాంటి ఆడపడుచుని ఎంతమందిని నువ్వు తిట్టినా, ఎంతమందిని ఆడపిల్లని నువ్వు ఇష్టారాజ్యంగా అసహ్యంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు నీ మంత్రి పదవి పేకటం మాత్రం ఆగడనేది మాత్రం తెలుసుకోకూడదు. రోజు లెక్కెట్టుకోమని మొన్నే కదా నీకు చెప్పాడు చంద్రబాబు నాయుడు. మన క్యాబినెట్ లో చెప్పాడా లేదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడా లేదా? లెక్కెట్టుకో. నువ్వు నన్ను తిట్టి, ఉప్పాల రాముని తిట్టి, బంగారం లాంటి తల్లి ఉప్పాల హారికని తిట్టి, అదే మీ అందరికీ చెప్తున్నాం, ఒక అమాయకురాలైనటువంటి, ఒక ఉత్తమరాలైనటువంటి, వెనుకబడిన కులానికి చెందినటువంటి ఒక ఆడపడుచు పెట్టుకున్న కన్నీరు మీ మూలంగా, పచ్చ సైకోల మూలంగా ఆవిడ కంట్లోంచి
నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు నీ పచ్చ సైకోలాగాలందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను వాళ్ళకి రాసి పెడుతున్నాం. ఈ సొల్లు రవీంద్రనాథ్ ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తింటలేదా? రవీంద్ర, మేమందరం ఉపాధి హాయిగా రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నారా బాబా, అన్నమే తింటున్నాం. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటలా, బ్రాండీ షాప్ లో పావలా వాటాలు తింటున్నావు, సీసాకి బెల్ట్ షాప్ లో అంటే సీసా మీద బ్రాండీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టంగా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసిగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటలా. తోటవల్లూరు రేవులో గండ్రెసిగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్ లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు నీ ఆ స్థలాన్ని, అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపాడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి స్థలం దొబ్బేసి ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంట్ కాంక్రీట్ తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ కడుతున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టుకొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా. ఐస్ ఫ్యాక్టరీ తినేసావు. నువ్వు అక్కడ అన్నం తినకుండా ఇంకో ఫ్యాక్టరీ కడుతున్నావు. నువ్వు అన్నం తినకుండా స్థలాలు వ్యాపారాలు కోట్లు నోట్లు తింటున్నావు. అన్నం తింటల్లా. కొల్లురవీంద్ర, మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నికాసిగా అన్నమే తింటున్నాం, వండుకు తింటున్నాం. దిక్కుమాలిన బతుకురా. అన్నం తినలేకపోతున్నావు, డబ్బే తింటున్నావు, లేదా మెగా కృష్ణారెడ్డి కాంక్రీట్ తింటున్నావు, బ్రాండీ షాపుల్లో పావుల వాటా తింటున్నావు, బ్రాండీ షాపుల మీద లైసెన్స్ ఇచ్చి డబ్బులు తింటున్నావు. గవర్నమెంట్ పెట్టి సీసా మీద డబ్బు తింటున్నావు. నువ్వు అన్నం తింటావా? నువ్వు పేదవాళ్ళు నువ్వు ఏం కొంటున్నావో, స్థలాలు కొన్ని తింటున్నావో, అన్ని తింటున్నావు. నేను ఒకటే నిన్ను అడుగుతున్నా, నువ్వు అన్నం తింటలేదనే దానికి, నువ్వు అన్నం తింటలా ఏం తింటున్నావు అనే దానికి నేను ఒకటే అడుగుతున్నా. 2024 మే మాసంలో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నీ అఫిడవిట్ లో నువ్వు నీ శ్రీమతి కలిసి నీ సంవత్సర ఆదాయం, ఇప్పటి వరకు నీ ఆస్తుల విలువ, సంవత్సర ఆదాయాన్ని అందించావు. ₹1 కోటి కూడా లేదు కదా. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఎన్ని లక్షలు? ఎన్నికలు అయిపోయి 100 రోజులైంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ₹1 కోటి చందా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. నోటితో చంద్రబాబు చెప్పాడు. నిన్నగాడు మన కడపలో మహానాడు జరిగితే మహానాడులో ₹1,20,00,000 ఇచ్చాడు. ఎక్కడ ఎన్నికల్లో ఎమ్మెల్యేకి గెలిచిన మంత్రి అయ్యే వరకు నీ ఆదాయం ₹1 కూడా లేదు కదా. మరి ఎక్కడ ఈ ₹2,20,00,000 ఎక్కడి? బందరకోటలో గుడి కడుతున్నావు, దానికి డబ్బు ఎంత? కొండరాళ్ళు 100 లారీలు వచ్చేస్తున్నాయి. కొండరాళ్ళు ఎక్కడి? డబ్బులు ఎక్కడి? బందరకోటలో అన్ని స్థలాలు కొన్నావు, డబ్బులు ఎక్కడి? కుర్తివెన్నులో 45 ఎకరాలు దౌర్జన్యంగా 200 మంది సైకో గాళ్ళని, గోండా గాళ్ళని తీసుకొచ్చి 45 ఎకరాలు తినేసావా? తినలేదా? నువ్వు డబ్బు అన్నం తింటున్నావా? ఏం తింటున్నావు?